మన శరీరాన్ని శరీరత్రయం అంటారు. అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరం ఒక తాత్కాలిక నివాసం. ఈ శరీరంలో ఉండి మనం వ్యవహారాలు నడుపుతాం. సూక్ష్మ శరీరం ఇది స్థూల శరీరంలాగా కంటికి కనపడదు. దీనిలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నమాట. ఈ 19 భాగాలు ఉంటాయి. కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలు సృష్టించబడక ముందు పిండ రూపంలో ఉన్నాయి. కారణ శరీరంలో కాసేపు కారణ శరీరం పక్కన పెడదాం. స్థూల సూక్ష్మ శరీరాల సంయోగమే జీవితం. స్థూల సూక్ష్మ శరీరాల సంయోగమే జీవితం. స్థూల సూక్ష్మ శరీరాల వియోగమే మరణం. ఇక అసలు విషయానికి వస్తాను. కొంతమంది వేదాంత విద్యార్థులు 25 సంవత్సరాలు వేదాంత అధ్యయనం చేసిన తర్వాత కూడా ఒక మాట తరచుగా అంటుంటారు. నాకు నిత్యముక్తి తెలుసు, కానీ నాకు నా సూక్ష్మ శరీరం గురించి బెంగగా ఉంది. నా సూక్ష్మ శరీరం నా ప్రారంధం తర్వాత, అంటే నా మరణం తర్వాత నిజంగా ఈశ్వరంలో ఐక్యం అవుతుందా? అంటే నేను జన్మరాహిత్యం పొందుతానా, లేక పునర్జన్మ పొందుతానా? ఇది నా సందేహం. జనకుడు అంటాడు, బాబు, నీకు వేదాంతం సరిగా అర్థం కాలేదు. మోక్షం అంటే జీవన్ముక్తి, విదేహముక్తి గురించి బెంగ లేకపోవటం. అహం నిత్యముక్తః అంటే ఆత్మకు ఎట్టి అనాత్మతోనూ సంబంధం లేదు. కోట్ల సూక్ష్మ శరీరాలు ఒకే ఆత్మవైన నీలోనే ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఈశ్వరైక్యం చెందుతాయి, కొన్ని కోట్ల శరీరాలు పునర్జన్మ పొందుతాయి. ఇది అంతా వ్యవహారిక నిత్య ప్రపంచంలో జరిగే సన్నివేశాలు. నేను పారమార్థిక సత్యం. నాకు ఆ సంఘటనలతో, అంటే జనన మరణాలతో, అంటే ఈశ్వర ఐక్యంతో సంబంధం లేదు. చైతన్య స్వరూపంగా ఉన్న నాకు ఈ శరీరాలతో, అంటే శరీర త్రయంతో నాకు సంఘం లేదు అంటున్నాడు జనకుడు.